అందరికి నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టీ టైమ్ స్నాక్స్ రెసిపీ బొంబాయి కారులు బేకరీ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓవెన్తో పని లేకుండా కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ బొంబాయి కారులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం బేకరీకి వెళ్ళడము, బయటకు వెళ్ళి కొనుక్కోవడము అలాంటి ఏం అవసరం లేకుండా మనకు ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కారులో లేయర్స్ పఫీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటూ మనం కాయలను చేసేసుకుందాం. ఓకే అండి, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ మీద పిండి జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా మనం ఈ కారెలు చేసుకోవచ్చు. ఇలా పిండి జల్లించుకోవడం వల్ల మనకు పిండి కలుపుకునేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా చేతిలో పట్టుకుంటే మనకు పిండి ఉండకట్టాలండి, అలా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మనము పిండి కలిపేటప్పుడు కంటిన్యూగా 5 మినిట్స్ పిండిని కలుపుతూనే ఉండాలండి. అప్పుడే పిండి బాగా పొంగుతూ మనకు లేయర్స్ వస్తాయి కారీలు. చూడండి, పిండిలా కలుపుకోవాలి. తర్వాత పిండి మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పిండి నాననివ్వాలి. పిండి సాఫ్ట్ అవుతుంది. ఇలా కొద్ది పొడి పిండి కూడా మనము పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక సగం కప్పెడు నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని ఒక బౌల్లో పోసేసుకోవాలి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వాడచ్చండి, కానీ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందండి. సూపర్ టేస్ట్గా వస్తాయి కారీలు. ఇప్పుడు గోరువెచ్చని నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకొని కలిపేసుకోవాలి. ఉండలేకుండా కలుపుకోవాలండి. మరీ తిక్కుగా కూడా చేసుకోవద్దు. మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని చపాతీ చెక్క మీద కొద్దిగా పొడి పిండి వేసేసుకొని ఈ పిండి ముద్ద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్తో మనము 8 భాగాలుగా కట్ చేసుకోవాలండి. సమానంగా చేసుకోవాలి. అప్పుడే మనకు కారెలు కూడా అన్నీ ఈక్వల్గా వస్తాయన్నమాట. కాబట్టి సమానంగా నీట్గా కట్ చేసుకోవాలి. బొంబాయి కారెలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. బయట చాలా కాస్ట్ ఉంటాయి ఇవి. వాళ్ళు డాళ్ళతో చేస్తుంటారు. కానీ మనము ఇలా ఇంట్లోనే మనకు నచ్చినట్టు ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు అండి. చూడండి, ఇలా 8 ముక్కలు కట్ చేసుకోవాలి. సమానంగా వచ్చాయి కదా నీట్గా. ఇప్పుడు ఒక పీస్ మన చేతిలోకి తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు మొత్తం మనము మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. అలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు కారీలు లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట. అలా నీట్గా మిడిల్లోకి మనము అలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి అలా రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్ పైన పొడి పిండి చల్లేసుకొని ప్లేట్కి అంటుకోకుండా ఈ పిండి ముద్దల్ని పెట్టేసుకోవాలి. ఇంతకన్నా ఈ పిండి ముద్దలు మనం ఏం చేయొద్దండి, లేకుంటే లేయర్స్ రావు. కాబట్టి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ చెక్క మీద పిండి ముద్ద మీద కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. చపాతీ కర్రతో నీట్గా వీలైనంత సన్నగా మనం చపాతీ తాల్చుకోవాలండి. ఎంత సన్నగా ఉంటే మన కారులు అంత పఫీగా వస్తాయి, పొంగుతూ వస్తాయి అన్నమాట. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనకు కారులు తయారైపోతాయి. కానీ మిగతాంతా ప్రాసెసే ఉంటుందండి. ఇది కొంచెం ప్రాసెస్ అనిపించినా కానీ చేయడం అయితే చాలా ఈజీ అండి. చేస్తూ పోతే ఈజీ అనిపిస్తుంది. ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా చపాతీ చేసుకొని ఒక ప్లేట్ పైన కూడా మనం పొడిపిండి వేసుకొని ఈ చపాతీల్ని మనం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని చపాతీల్ని మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కింద అంటుకుంటే మళ్ళీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పొడిపిండి చల్లుకోవాలి, మర్చిపోవద్దు. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో చపాతీ. ఇప్పుడు చపాతీ చెక్క మీద ఒక చపాతీ వేసుకొని నెయ్యిలో మనం పిండి వేసుకొని కలిపి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం అప్లై చేయాలి. గ్యాప్ లేకుండా అప్లై చేయాలండి. మన కారులు పొంగుతూ లేయర్స్ రావాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత పైన పొడిపిండి చల్లేయాలి మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు మనం క్రీమ్ రాసిన ప్లేస్ అంతా కవర్ అయ్యేలాగా కొద్దిగా పొడిపిండి చల్లేసేయాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతీ వేసుకోవాలి. ఇలా చపాతీని 2 చేతులకు తీసేసుకొని మంచిగా అలా పైన వేసేసుకుంటే ఈజీ వచ్చేస్తాయండి. ముడత పడకుండా, చపాతీ డ్యామేజ్ అవ్వకుండా.
ఇప్పుడు దానిపైన కూడా నెయ్యి క్రీమ్ రాసేసుకొని పొడిపిండి చల్లుకోవాలి. ఇలా 4 చపాతీల వరకు మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. చపాతీ పెట్టడం, నెయ్యి క్రీమ్ రాసుకోవడం, పొడిపిండి చల్లుకోవడం, ఇంకొక చపాతీ పెట్టుకోవడం, ఇలా 4 చపాతీల వరకు మనం పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నది 4వ చపాతీ అండి. పైన కూడా 4వ చపాతీ వేసిన తర్వాత పైన కూడా మనము నెయ్యి క్రీమ్ రాసి పొడిపిండి చల్లుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఖర్చు ఫోల్డ్ అంటారు. ఫస్ట్ ఒక సైడు మలిచేసి దానిపైన ఇంకో సైడ్ కూడా మలిచేయాలి. తర్వాత సైడ్ అయి కూడా సేమ్ మలిచేసేయాలి, ఫోల్డ్ చేసేసేయాలి. ఖర్చు ఫోల్డ్ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, క్యూట్గా వచ్చింది. మనకు ఇలా 2 తయారవుతాయండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు రెండింటిని మనము ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో డీప్ బాక్స్లో ఒక 10 నిమిషాలు ఉంచాలండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత మనం తీసేసుకోవాలి. అదే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు చపాతీ చెక్క మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని కూడా, ఫోల్డింగ్ చేసిన పిండి ముద్దని కూడా పెట్టేసుకోవాలి చపాతీ చెక్క మీద. ఇప్పుడు పైన కొంచెం పొడిపిండి చల్లి చపాతీ కర్రతో నిదానంగా, ఎక్కువ మరీ ప్రెస్ చేయకుండా మీద మీద మనము ఇలా చేయాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. మనము 2 సైడ్లు మాత్రమే డబ్బా షేప్ వచ్చేలాగా మనం చపాతీలాగా చేసుకోవాలి. మరీ సన్నగా చేయకూడదండి. మరీ సన్నగా చేసినా లేయర్స్ రావు కాబట్టి మీడియం సైజులో ఉండేలాగా తాల్చుకుంటే సరిపోతుంది. ఆ కొనలు చివరి అంచులు కూడా లావుగా ఉండకుండా సమానంగా తాల్చుకోవాలి. ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా సన్నగా చేయకూడదు. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు మనము సమానంగా డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి ఒక నైఫ్తో. వీడియో వీలైనంత లెంత్ తగ్గించాలని నేను ట్రై చేసినా కూడా ప్రాసెస్ ఉంది కాబట్టి కొద్దిగా లెంత్ ఎక్కువనే అయిందండి. కానీ ప్రతి స్టెప్ ఇంపార్టెంటే ఇందులో. అలా కట్ చేసుకున్న చిన్న పీసెస్ కూడా వేస్ట్ ఏం కావండి. అవి కూడా చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని మనం కారీలు చేసుకోవచ్చు. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజులో కట్ చేస్తున్నాను. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు అండి. మనం బొంబాయి కార్లు అన్నాం కాబట్టి ఆ షేపే కట్ చేసేసుకుందాం. ఇలా 4 భాగాలు కట్ చేసుకోవాలి నిలువుగా. ఇప్పుడు అడ్డం కూడా కట్ చేసుకోవాలండి. ఇలా 3 భాగాలు కట్ చేసుకోవచ్చు, 2 భాగాలు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 పీసులు కట్ చేసేస్తున్నాను. పెద్ద సైజు వస్తాయి కారీలని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ మాత్రం లావు ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మీద మనము కొంచెం పొడిపిండి జల్లి అందులోకి మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని రెడీగా పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని. తర్వాత ఇప్పుడు మనకు ఇంకొక చపాతీ ముద్ద ఉంది కదా, దాన్ని కూడా నేను చిన్నగా కట్ చేశానండి. ఫస్ట్ పెద్ద సైజు కట్ చేసుకున్నాం కదా, ఇది మీడియం సైజు కట్ చేశాను. ఇంకా మనకు మిగిలిన చిన్న సైడ్లో కట్ చేసిన చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇంకా చిన్న సైజు వస్తాయి అన్నమాట. అలా 3 సైజులు కట్ చేశాను నేను. ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ప్రతి ఇంట్లో ఉంటుంది. మనకు టీలో ఏదో ఒకటి లేకపోతే అది తాగబుద్ధి కాదు. అలా బయట కొనే బదులు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. 1 వీక్ ఒక్కసారి ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి లేయర్స్ ఎంత బాగా వచ్చింది కదా కారీ. సైడ్లో కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా మనము చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకోవాలి. అంతే, ఇక మన కారీలు చేయడం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొన్ని కారీలు వేసుకుంటూ మనం కాల్చుకోవాలి. కారీలు వేసిన వెంటనే కదపకూడదండి. వాటంతట అవే మనకు పైకి పొంగుతాయి. అలా పొంగేంత వరకు వెయిట్ చేసి పొంగిన తర్వాతనే మనం టర్న్ చేసుకోవాలి. చూడండి కారీలు ఎంత బాగా పొంగుతున్నాయో. లేయర్స్ వస్తాయండి. పఫీగా వస్తాయన్నమాట. చాలా బాగా పొంగుతాయి, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఈ మెథడ్లో చేస్తే అంత బాగా వస్తాయి. నోట్లో పెడితే కరిగిపోతాయండి. టీ కూడా ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. ఎంతమందికైనా ఈజీగా చేయొచ్చు. ఇలా 2 వైపులా తింపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాలాలి. అంతకన్నా ఎక్కువ కాలకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలండి.
కనిపిస్తున్నాయండి. చూడండి ఈ లేయర్స్ లేయర్స్ వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయి కదా. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా జాలి గంటలోకి తీసేసుకోవాలి. ఆయిల్ అంతా లీక్ అయిపోయేలాగా మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా లీక్ అయిపోయిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇలా మనం పెద్ద సైజు కారీలనైనా, మీడియం సైజు కారీలనైనా, చిన్న సైజు కారీలనైనా ఇలా కాల్చుకొని మనం ఒక గిన్నెలో వేసేసుకోవడమే. ఇంకా మన కారీలు అయితే రెడీ అయిపోయినాయండి. తప్పకుండా ఒక్కసారి ప్రాసెస్లో ఈ కారీని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.